హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే, శ్రావణ మాసం ఉదయం ఆకాశంలో మబ్బులు తొలగి లేత సూర్యకిరణాలు భూమిని తాకుతున్నాయి. ఊరి చివర ఉన్న ఆ సువిశాలమైన కళ్యాణ మండపం విద్యుత్ దీపాలతో, రంగురంగుల పూల తోరణాలతో సర్వంగ సుందరంగా ముస్తాబై ఉంది. పచ్చని మామిడాకులు, అరటి స్తంభాలు, కనువిందు చేసే బంతిపూల అలంకరణ ఆ ప్రాంగణానికి సరికొత్త శోభను తెచ్చిపెట్టాయి. మంగళ వాయిద్యాలు, సన్నాయి మేళం చుట్టుపక్కల ప్రాంతమంతా మారుమోగుతున్నాయి. అత్తరు గులాబీల సువాసనలు గాల్లో కలిసిపోయి ఆ పెళ్లి మండపానికి విచ్చేసిన బంధుమిత్రులందర్నీ పలకరిస్తున్నాయి. ఆ రోజు ఆ ఊర్లో అదొక అద్భుతమైన ఘట్టం. ఒకే వేదికపై ఇద్దరు అక్కచెల్లెళ్ళు, ఒకే ఇంటికి చెందిన ఇద్దరు అన్నతమ్ములను వివాహం చేసుకోబోతున్న శుభదినం. ఆడపెళ్లి వారి గదిలో సందడి వాతావరణం నెలకొంది. పట్టుచీరలు, భారీ బంగారు ఆభరణాలు ధరించి పెళ్లి కూతుర్లుగా ముస్తాబవుతున్నారు దీపిక, స్వాతి. దీపిక పెద్దమ్మాయి. ఎర్రటి కంచి పట్టు చీరలో, నుదుట్న పెద్ద కుంకుమబొట్టుతో నిండుగా ముస్తాబైన ఆమె మొహంలో ఒక విధమైన ప్రశాంతత, పరిపక్వత కనిపిస్తున్నాయి. ఆమె కళ్ళు భవిష్యత్తు పట్ల ఎంతో నమ్మకంతో మెరుస్తున్నాయి. స్వాతి చిన్నమ్మాయి. చిలకపచ్చ రంగు పట్టుచీరలో, చురుకైన కళ్ళతో ఎప్పుడూ నవ్వుతూ ఉండే స్వభావం ఆమెది. ఆమె మొహంలో అమాయకత్వం, కొత్త జీవితం పట్ల ఎన్నో ఊహలు, ఆశలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీపిక తన చెల్లి స్వాతికి జల్లో పూలు పెడుతూ, ఏంటి స్వాతి, ఇంకా చిన్నపిల్లల ఆ నవ్వులు? కాసేపట్లో నీ మెల్లో మూడు ముళ్ళు పడబోతున్నాయి. కొంచెం పెళ్లి కూతుర్లా గంభీరంగా ఉండొచ్చుగా అని చిరునవ్వుతో మందలించింది. స్వాతి వెంటనే అక్కను కౌగలించుకొని, అబ్బే, నాకలాంటివి రావక్కా. అయినా నేను ఎందుకు గంభీరంగా ఉండాలి? నాకెంతో సంతోషంగా ఉంది. ఆడపిల్లలకి పెళ్ళైతే పుట్టిల్లు వదిలి వెళ్ళిపోవాలి, అక్క చెల్లెలు విడిపోవాలి అని అందరూ బాధపడతారు. కానీ మన అదృష్టం చూడు, ఇద్దరం ఒకే ఇంటికి కోడళ్ళగా వెళ్తున్నాం. నా జీవితాంతం నువ్వు నాతోనే ఉంటావు. ఇంతకంటే ఆనందం ఏముంటుంది అంటూ మురిసిపోయింది. దీపి కళ్ళల్లో కూడా ఆనంద బాష్పాలు సుళ్ళు తిరిగాయి. నిజమేనే పిచ్చిదానా, నాకు కూడా నిన్ను వదిలి వెళ్ళవలసిన అవసరం లేదని ఎంతో సంతోషంగా ఉంది. రాజేశ్వరరావు గారు, సుభద్రమ్మ గారు ఎంతో మంచివారు. వారి అబ్బాయిలు కార్తీక్, అభిరామ్ ఇద్దరు విద్యావంతులు, సంస్కారవంతులు. మనల్ని వాళ్ళు కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటారు. మన భవిష్యత్తు చాలా అందంగా ఉండబోతుంది అని చెల్లి నుదుటిపై ముద్దు పెట్టింది. మరోవైపు పెళ్లి కొడుకుల గదిలో వాతావరణం కొంచెం భిన్నంగా ఉంది. కార్తీక్ పెద్దవాడు, పట్టుపంచే కండువాలు చాలా హుందాగా ఉన్నాడు. అతని మొహంలో పెళ్లి చేసుకోబోతున్నాననే ఆనందం, ఉత్సాహం స్పష్టంగా కనబడుతున్నాయి. అద్దంలో తన్నే తాను చూసుకుంటూ మురిసిపోతున్నాడు. దీపికను చూసిన మొదటి చూపులోనే తను ఇష్టపడ్డాడు. తన జీవితంలోకి రాబోతున్న ఆ లక్ష్మీదేవి కోసం అతను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. కానీ అభిరామ్ చిన్నవాడు. అన్నయ్యలాగే పట్టు వస్త్రాలు ధరించినప్పటికీ అతని మొహంలో ఆ ఉత్సాహం లేదు. ఏదో తెలియని నిర్లిప్తత. పెళ్లికి సిద్ధమవుతున్నప్పటికీ అతని మనస్సు ఎక్కడ దూరంగా ఉన్నట్టుంది. అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకున్నాడు కానీ అతని కళ్ళు శూన్యంలోకి చూస్తున్నాయి. కార్తీక్ తమ్ముడు భుజంపై చెయ్యి వేసి, ఏంట్రా అభి, అలా ఉన్నావు? పెళ్ళికొడుకువి, కాస్త నవ్వు ముఖంతో ఉండొచ్చు కదా. ఇంకో గంటలో మన జీవితాలు మారబోతున్నాయి. దీపిక, స్వాతి లాంటి అద్భుతమైన అమ్మాయిలు మన జీవితంలోకి రాబోతున్నారు. నువ్వు చూస్తే ఏదో త్యాగం చేస్తున్న వాళ్ళ ఫేస్ పెట్టావు అని సరదాగా అన్నాడు. అభిరామ్ ఉలిక్కిపడి వాస్తవంలోకి వచ్చాడు. వెంటనే మొహంలో ఒక కృతకమైన నవ్వు తెచ్చిపెట్టుకొని, అలా ఏం లేదన్నయ్యా, కాస్త టెన్షన్ అంతే. కొత్త జీవితం కదా, బాధలు పెరుగుతాయి కదా అని ఆలోచిస్తున్నాను అని మాట దాటవేశాడు. అదేం పర్లేదురా, నాన్నగారు వ్యాపారం అంతా సెట్ చేశారు. పైగా నేనున్నాను కదా, నువ్వు స్వాతితో హాయిగా నీ లైఫ్ని ఎంజాయ్ చెయ్యి అంటే కార్తీక్ తమ్ముడికి ధైర్యం చెప్పి బయటికి వెళ్ళాడు. అభిరామ్ మాత్రం అలాగే నిలబడిపోయాడు. అతని పెదవులపై నవ్వు మాయమైంది.
గుండెల్లో ఏదో బరువెక్కిన భావన. కళ్ళు మూసుకుంటే ఎవరిదో ముఖం. వెంటనే కళ్ళు తెరిచి దీర్ఘంగా నిట్టూర్చి మండపంలోకి అడుగు వేశాడు. మండపమంతా కోలాహలంగా ఉంది. రాజేశ్వరి గారు, సుభద్రమ్మ గారు వచ్చిన బంధువులందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మర్యాదలు చేస్తున్నారు. ఏమండి, ఇద్దరు కోడళ్ళు ఒకేసారి మన ఇంట్లో అడుగు పెట్టబోతున్నారు. మన ఇల్లు కలకల్లాడుతుంది అని సుభద్రమ్మ గారు భర్తతో ఆనందంగా అంది. అవును సుభద్ర, ఆ దేవుడి దయ వల్ల మన అబ్బాయిలకి తగ్గ మంచి అమ్మాయిలు దొరికారు. నా స్నేహితుడి కూతుర్లే నా కోడలు కావటం నా అదృష్టం అని రాజేశ్వరరావు గారు గర్వంగా చెప్పారు. ముహూర్త సమయం దగ్గర పడింది. వేద మంత్రోచ్చారణల మధ్య, మంగళ వాయిద్యాల ఘోష మధ్య దీపిక, స్వాతిలను మండపానికి తీసుకొచ్చారు. ఇద్దరు పెళ్లి కూతుళ్ళు నడిచి వస్తుంటే మండపంలో ఉన్న వారందరి కళ్ళు వారి వైపే తిరిగాయి. సీతకొక చిలకల్లా ఉన్న ఇద్దరు అక్క చెల్లెలను చూసి అందరూ దిష్టి తీశారు. కార్తీక్ పక్కన దీపిక, అభిరామ్ పక్కన స్వాతి కూర్చున్నారు. ఇద్దరి మధ్య తెరలు కట్టారు. పంతులు గారు మంత్రాలు చదువుతున్నారు. కార్తీక్ తెరచాటు నుంచి దీపిక వైపు దొంగచూపులు చూస్తూ ఆమెను చూసి చిరునవ్వు నవ్వాడు. దీపిక సిగ్గుతో తలదించుకుంది. వారిద్దరి మధ్య అప్పుడే ఒక అందమైన ప్రేమ కావ్యం మొదలైనట్టుంది. కానీ స్వాతి పరిస్థితి వేరు. ఆమె ఎంతో ఆశగా, ప్రేమగా అభిరామ్ వైపు చూస్తుంది. తన జీవిత భాగ్యస్వామి, తన కలల రాకుమారుడు ఇతనే కదా అని మనసులోనే మురిసిపోతుంది. కానీ అభిరామ్ చూపులు ఆమెను దాటి ఎటో చూస్తున్నాయి. పంతులు గారు చెప్పే మంత్రాలను యాంత్రికంగా పాటిస్తున్నారు తప్ప అతనిలో పెళ్లి పట్ల ఎలాంటి ఆసక్తి కనిపించడం లేదు. స్వాతికి అది కాస్త వింతగా అనిపించినా, పెళ్లి హడావిడి కదా, కాస్త అలసిపోయి ఉంటారు అని తన మనసుకు తానే సర్ది చెప్పుకుంది. జీలకర్ర బెల్లం పెట్టే అద్భుతమైన ఘట్టం రానే వచ్చింది. ముహూర్తానికి సరిగ్గా పంతులు గారి సూచన మేరకు కార్తీక్ దీపిక తల మీద, అభిరామ్ స్వాతి తల మీద జీలకర్ర బెల్లం పెట్టారు. ఆ తర్వాత మాంగళ్య ధారణ. సన్నాయి మేళం తారాస్థాయికి చేరుకుంది. మాంగళ్యం తంతునానేనా మంత్రోచ్చారణల మధ్య కార్తీక్ దీపిక మెల్లో 3 ముళ్ళు వేశాడు. పసుపు తాడుకు ఉన్న మంగళసూత్రాలు దీపిక హృదయాన్ని తాకగానే ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. కార్తీక్ ఆమె కళ్ళలోకి చూస్తూ తన చేతులతో ఆమె కన్నీళ్లు తుడిచాడు. అది చూసిన బంధువులంతా చప్పట్లతో వారిని ఆశీర్వదించారు. అదే సమయంలో అభిరామ్ స్వాతి మెల్లో మాంగళ్యం కట్టాడు. 3 ముళ్ళు వేస్తున్నప్పుడు అతని చేతులు కాస్త వణికాయి. 3వ ముడి పడగానే స్వాతి కళ్ళు పైకెత్తి ఆనందంతో అతని వైపు చూసింది. కానీ అభిరామ్ కళ్ళు ఆమెను చూడకుండా వేగంగా పక్కకు తిప్పుకున్నాడు. అతని మొహంలో ఒక క్షణం పాటు ఏదో కోల్పోయిన కదలిక, ఒక నిస్సహాయత కనిపించింది, మాయమైంది. ఆ క్షణంలో స్వాతికి ఆ భావన అర్థం కాలేదు. తన మెల్లో పడ్డ 3 ముళ్ళ సంతోషంలో ఆమె ఆ చిన్న విషయాన్ని గమనించలేదు. తలంబ్రాల వేడుక ఎంతో సరదాగా సాగింది. కార్తీక్ దీపికలు ఒకరిపై ఒకరు పోటీపడి తలంబ్రాలు పోసుకున్నారు. అభిరామ్ స్వాతిల వంతు వచ్చినప్పుడు కూడా స్వాతి ఎంతో ఉత్సాహంగా తలంబ్రాలు పోసింది. కానీ అభిరామ్ మాత్రం ఏ భావం లేకుండా నామమాత్రంగా ఆ వేడుకను ముగించాడు. పెళ్లి తంతు అంతా ముగిసింది. విందు భోజనాల తర్వాత అప్పగింతల కార్యక్రమం మొదలైంది. ఆడపిల్లల తల్లిదండ్రులకు అత్యంత కష్టమైన సమయం అది. దీపిక, స్వాతిల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. రాజేశ్వరి గారు వారి దగ్గరకు వెళ్ళి, మీరు బాధపడకండి, మీ అమ్మాయిలికపై మా ఇంటి ఆడపడుచులు, వాళ్ళ కంట్లో నీరు రానివ్వకుండా చూసుకునే బాధ్యత మాది అని ధైర్యం చెప్పారు. సుభద్రమ్మ గారు దీపిక, స్వాతిల తల నిమిరి, నాకు కూతుర్లు లేరనే లోటు తీరిపోయింది. మీరు నా కోడళ్ళు కాదు, నా కూతుర్లు అని ఆప్యాయంగా హత్తుకున్నారు. దీపిక తన తల్లిదండ్రులను ఓదారుస్తూ స్వాతిని కూడా సముదాయించింది. బరువెక్కిన హృదయంతో, కొత్త ఆశలతో ఇద్దరు అక్క చెల్లెళ్ళు అత్తింటికి పయనమయ్యారు. రాత్రి సమయం. రాజేశ్వరి గారి బంగ్లా అంతా దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. బంధువుల కోలాహలం సద్దుమణిగింది. కుటుంబ సభ్యులు మాత్రమే మిగిలారు. ఆ రోజంతా జరిగిన హడావిడికి అందరూ అలసిపోయారు. కానీ అందరి మొహాల్లో ఆనందం తాండవిస్తుంది.
హాల్లో అందరూ కూర్చుని పెళ్లి ముచ్చట్లు మాట్లాడుకుంటున్నారు. కార్తీక్ పక్కనే కూర్చున్న దీపిక వైపు ప్రేమగా చూస్తున్నాడు. దీపిక సిగ్గుపడుతూ కళ్ళు తిప్పుకుంటుంది. వారిద్దరి మధ్య ఉన్న ఆ కెమిస్ట్రీ చూసి కుటుంబ సభ్యులు కూడా లోలోపల నవ్వుకున్నారు. ఆ జంటను చూస్తే ముచ్చటేస్తుంది. దీపిక వైవాహిక జీవితం సంతోషంగా మొదలైందనడానికి అది స్పష్టమైన నిదర్శనం. మరోవైపు స్వాతి తన గదిలో కూర్చుని ఉంది. గది అంతా పూలతో అలంకరించి ఉంది. ఆమె మనసంతా ఎన్నో ఊహలు. అభిరామ్‌తో తన జీవితం ఎలా ఉండబోతుందని, అతను తనతో ఎలా మాట్లాడతాడని, తనకెన్ని ప్రేమ మాటలు చెబుతారని 1000 కళ్ళు కంటుంది. అద్దంలో తన్ను తాను చూసుకుంటూ నవ్వుకుంటుంది. ఆ ఇంట్లో ఆమె స్థానం సుస్థిరమైందని, తనకిక ఎలాంటి లోటు ఉండదని ఆమె నమ్ముతుంది. కానీ అదే సమయంలో ఇంటి వెనక ఉన్న బాల్కానీలో ఒంటరిగా నిలబడి ఉన్నాడు అభిరామ్. చుట్టూ చీకటి, ఆకాశంలో చంద్రుడు మబ్బుల చాటున దాక్కున్నాడు. అభిరామ్ చేతులు బాల్కానీ రేలింగ్‌ను గట్టిగా పట్టుకుని ఉన్నాయి. అతని కళ్ళల్లో ఉదయం నుంచి దాచిన బాధ, కోపం, నిస్సహాయత ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చుట్టూ ఎవరు లేకపోవటంతో తనలోని భావాలను అతను కట్టడి చేసుకోలేకపోయాడు. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పక్కనే ఉన్న గోడకు గుద్దుకున్నాడు. తన మెడలో ఉన్న పూలదండను తీసి విసిరికొట్టాడు. లోపల స్వాతి తన కోసం ఎన్నో ఆశలతో ఎదురు చూస్తుందని అతనికి తెలుసు. ఆమె చాలా మంచి అమ్మాయి అని కూడా తెలుసు. కానీ అతని మనసులో ఆమెకు చోటు లేదు. అతని హృదయం నిండా వేరొకరి జ్ఞాపకాలు పదిలంగా ఉన్నాయి. ఆ జ్ఞాపకాల పేరు మాధురి. తను ప్రాణంగా ప్రేమించిన మాధురిని వదులుకోలేక, అలాగని తండ్రికి ఎదురు చెప్పలేక, పరిస్థితుల ప్రభావం వల్ల స్వాతి మెడలో తాళి కట్టాడు అభిరామ్. కానీ ఇప్పుడు ఆ నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. తన మనసులో మరొకరిని పెట్టుకుని స్వాతికి భర్తగా ఎలా న్యాయం చేయగలనన్న ప్రశ్న అతన్ని తొలిచేస్తుంది. అతని మొహంలో స్పష్టమైన అసంతృప్తి, ఒక భయంకరమైన బాధ తొంగి చూస్తున్నాయి. లోపల అందరూ ఆనందంగా పడుకునేందుకు వెళ్తూ ఉండగా అభిరామ్ మాత్రం ఆ చీకట్లో నిలబడి తన గతాన్ని, తన భవిష్యత్తును తలుచుకుని కుమిలిపోతున్నాడు. రాత్రి 10 గంటలు దాటింది. రాజేశ్వరరావు గారి బంగ్లాలో బంధువుల కోలాహలం అంత సద్దుమణిగింది. పెళ్లి పనుల అలసటతో ఇంటి వాళ్ళంతా గాఢ నిద్రలోకి జారుకున్నారు. ఆకాశంలో నిండు చందమామ పచ్చని చెట్ల ఆకుల గుండా తన వెన్నెలను ఆ ఇంటిపై కురిపిస్తున్నాడు. చల్లని పిల్లగాలి ఆరుబయట ఉన్న సన్నజాజి పూల సువాసనలను మోసుకొస్తూ ఆ ఇంటి కిటికీల గుండా లోపలికి ప్రవేశిస్తుంది. ఆ విశాలమైన ఇంటి పై అంతస్తులో ఉన్న ఆ గది ఎంతో అందంగా ముస్తాబై ఉంది. ఎర్రటి గులాబీలు, తెల్లటి మల్లెపూల దండలతో మంచం చుట్టూ అద్భుతమైన అలంకరణ చేశారు. గదిలో వెలుగుతున్న చిన్న దీపపు కాంతి, అగరబత్తిల సుగంధ పరిమళం కలిసి ఆ వాతావరణాన్ని ఎంతో సమ్మోహనంగా, పవిత్రంగా మార్చాయి. ఆ గది మధ్యలో పూల పాన్పై కూర్చుని ఉంది దీపిక. కంచిపట్టు చీరలో ఒంటి నిండా ఆభరణాలతో ఉన్న దీపిక మొహంలో అలసట కంటే ఆనందమే ఎక్కువగా కనిపిస్తుంది. ఆమె చేతిలో వెండి గ్లాసుతో పాలు ఉన్నాయి. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. జీవితంలో అత్యంత మధురమైన, ముఖ్యమైన ఘట్టం మొదటి రాత్రి. తన భర్తగా, తన జీవిత భాగస్వామిగా ఆ గదిలోకి అడుగుపెట్టబోతున్న కార్తీక్ కోసం ఆమె కళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాయి. ఒక్క క్షణం తన గతాన్ని తలుచుకుంది దీపిక. తల్లిదండ్రుల చాటున గారాబంగా పెరిగిన తను ఇప్పుడు ఒక ఇంటి కోడలుగా, ఒకరికి భార్యగా కొత్త బాధలు స్వీకరించింది. కార్తీక్ లాంటి వ్యక్తి తనకు భర్తగా రావటం తన అదృష్టమని ఆమెకు తెలుసు. పెళ్లి చూపులో మొదటిసారి అతన్ని చూసినప్పుడు అతని కళ్ళల్లో కనిపించిన నిజాయితీ, మాటల్లో ఉన్న స్పష్టత ఆమెకు ఎంతో నచ్చాయి. అంతలో గత్తలుపులు మెల్లగా తెరుచుకున్న చప్పుడు. దీపిక గుండె ఒకసారిగా గతుక్కుమంది. చేతిలో ఉన్న పాల గ్లాసు వనక్కుండా గట్టిగా పట్టుకుంది. తలదించుకొని సిగ్గుతో ఎరిపెక్కిన బుగ్గలతో అలాగే కూర్చుండిపోయింది. తలుపు వేసి లోపలికి అడుగుపెట్టాడు కార్తీక్. తెలుపు రంగు కుర్తా పైజామాలో ఉన్న కార్తీక్ చాలా ప్రశాంతంగా, ఉత్సాహంగా ఉన్నాడు. గదిలోకి రాగానే అతని చూపు తిన్నగా దీపిక పైన పడింది.
పూల మధ్యలో దేవతలా కూర్చున్న తన భార్యను చూసి అతని మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఇన్నేళ్ల తన నిరీక్షణ ఫలించి తన కలలు రాణి తన సొంతమైందన్న భావన అతనిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మెల్లగా అడుగులు వేసుకుంటూ ఆమె దగ్గరకు వచ్చాడు. దీపిక పక్కనే మంచంపై కూర్చున్నాడు. దీపిక ఇంకా తల ఎత్తలేదు. ఆమె ఊపిరి పీల్చుకునే వేగం పెరిగింది. కార్తీక్ చిరునవ్వుతో ఆమె చేతిలో ఉన్న పాల గ్లాసును తీసుకొని పక్కన ఉన్న టేబుల్పై పెట్టాడు. ఆ తర్వాత తన 2 చేతులతో దీపిక చేతులను మృదువుగా పట్టుకున్నాడు. దీపిక అని ఎంతో ఆప్యాయంగా పిలిచాడు. ఆ గొంతులోని మార్దవం, ప్రేమ దీపికలోని భయాన్ని బెదురును పారద్రోలాయి. మెల్లగా తల ఎత్తి అతని కళ్ళల్లోకి చూసింది. ఆ కళ్ళల్లో తన పట్ల అంతులేని ప్రేమ, ఆరాధన స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంకా ఈ సిగ్గు భయం ఎందుకు దీపికా? నేను నీ కార్తీక్‌ని. నీ జీవితాంతం నీకు తోడుగా నీ అడుగులు అడుగు వేసే నీ భర్తను అంటూ ఆమె బుగ్గలపై ఉన్న చిన్న చెమట బిందువులను తన చేతివేళ్లతో తుడిచాడు. దీపిక పెదవులపై ఒక అందమైన చిరునవ్వు వికసించింది. భయం కాదు, ఇదంతా ఒక కలలా అనిపిస్తుంది కార్తీక్. మీలాంటి వ్యక్తి నా జీవితంలోకి వస్తారని నేను ఊహించలేదు అని మెల్లగా అంది. కార్తీక్ చిన్నగా నవ్వి, కల కాదు దీపిక, ఇది మన నిజమైన జీవితం. పెళ్లి చూపుల్లో నిన్ను చూసిన మొదటి క్షణంలోనే నా మనసు నీకు ఇచ్చేశాను. ఈరోజు నువ్వు నా అర్ధాంగిగా ఈ గదిలో నా పక్కన కూర్చున్న ఈ క్షణం నా జీవితంలో అత్యంత మధురమైంది అంటూ ఆమె నుదుటిపై మృదువుగా ముద్దు పెట్టాడు. ఆ స్పర్శకు దీపి కళ్ళు మూసుకుంది. ఒక విధమైన ప్రశాంతతను అనుభవించింది. కార్తీక్ మాటలు ఆమెకు ఎంతో ధైర్యాన్నిచ్చాయి. కొంతసేపటి మౌనం తర్వాత వాతావరణాన్ని మరింత తేలికపరచడానికి కార్తీక్ సరదాగా మాట్లాడడం మొదలుపెట్టాడు. అయినా ఈరోజు మండపంలో నువ్వు చేసిన అల్లరి అంతా ఇంత కాదు దీపిక. తలంబ్రాలప్పుడు నా మీద ఎన్ని బియ్యం పోసావు. నా కళ్ళల్లో చెవుల్లో అవే నిండిపోయాయి తెలుసా అంటూ దొంగ కోపం ప్రదర్శించాడు కార్తీక్. దీపిక పక్కున నవ్వింది. అదేంటి, మీరే కదా నా మీద ముందుగా గుప్పెడు పోసారు. నేను ఊరుకుంటానా? పైగా మా స్వాతి కూడా పక్క నుంచి నన్ను రెచ్చగొట్టింది. అక్క బావగారిని వదలొద్దు అని. ఓహో, ఇద్దరు అక్క చెల్లెలు కలిసి నా మీద కుట్ర పన్నారన్నమాట. సరే సరే, స్వాతికి అభిరామిలాగూ బుద్ధి చెబుతాలే, కానీ నీ సంగతి ఇప్పుడు నేను తేలుస్తాను అంటూ దీపికను ఆట పట్టించడానికి ఆమె దగ్గరకు జరిగాడు. దీపిక సిగ్గుతో వెనక్కి జరుగుతూ, అమ్మో, మీరు మరీ ఇంత అల్లరివారని నాకు తెలియదు అంటూ కవ్వింపుగా నవ్వింది. వారిద్దరి మధ్య సాగిన ఆ చిన్నపాటి అల్లరి, ఆ నవ్వులు వారి మధ్య ఉన్న అపరిచిత భావాన్ని పూర్తిగా తుడిచేశాయి. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఆ సరదా సంభాషణ ఒక చక్కటి వారధిలా పనిచేసింది. దీపిక మనసులో ఉన్న చిన్నపాటి సంకోచం కూడా ఆ నవ్వుల మధ్య ఎగిరిపోయింది. నవ్వులు ఆగిన తర్వాత కార్తీక్ కాస్త సీరియస్ అయ్యాడు. దీపిక కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు. దీపిక, పెళ్ళంటే కేవలం ఒక గదిలో 4 గోడల మధ్య పంచుకునే ప్రేమ మాత్రమే కాదు. నా ఉద్దేశంలో పెళ్ళి అంటే 2 జీవితాలు ఒకే లక్ష్యం వైపు ప్రయాణించటం, ఒకరి కష్టసుఖాల్లో మరొకరు తోడుండటం. దీపిక శ్రద్ధగా వింటుంది. అతని మాటల్లోని పరిపక్వత ఆమెకెంతో నచ్చింది. కార్తీక్ కొనసాగించాడు. మా నాన్నగారు చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. ఆయన వ్యాపారాన్ని ఇప్పుడు నేను చూసుకుంటున్నాను. ఇంటి పెద్ద కొడుగ్గా నా మీద ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. వ్యాపార పరంగా, కుటుంబ పరంగా నేనెన్నో ఒత్తిళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ సమయంలో నాకు అండగా నిలబడే ఒక స్నేహితురాలు కావాలి. ఆ స్నేహితురాలు నువ్వే కావాలి దీపిక. నా విజయాల్లోనే కాదు, నా వైఫల్యాల్లోనూ నువ్వు నాకు ధైర్యం చెప్పాలి. దీపిక అతని చేతులను గట్టిగా పట్టుకొని నమ్మకంగా అంది. కార్తీక్, ఈ క్షణం నుంచి మీ సంతోషమే నా సంతోషం, మీ కష్టమే నా కష్టం. ఒక భార్యగా నా బాధ్యతలను నేను 100% నెరవేరుస్తాను. ఇంటి వ్యవహారాలన్నీ నేను చూసుకుంటాను. మీరు ఎలాంటి ఆందోళన లేకుండా వ్యాపారంపై దృష్టి పెట్టండి. మీ అడుగులు అడుగు వేస్తూ జీవితాంతం మీ వెంటే ఉంటాను. ఆమె మాటలకు కార్తీక్ కళ్ళు ఆనందంతో మెరిశాయి.
నీ నుంచి నేను ఆశించింది ఇదే దీపిక. కానీ ఒక విషయం, నా జీవితంలో నీకు ఒక భార్యగానే కాదు, సమానమైన హక్కునిస్తున్నాను. ఈ ఇంటికి సంబంధించిన ఏ నిర్ణయమైనా నీ సలహా లేకుండా నేను తీసుకోను. అలాగే నీకంటూ కొన్ని కలలు, కోరికలు ఉంటాయి కదా! నీ చదువు, నీ భవిష్యత్తు గురించి నువ్వేమనుకుంటున్నావు? పెళ్ళయింది కదా అని నీ ఆశయాలను చంపుకోవాల్సిన అవసరం లేదు. నీకు ఉద్యోగం చేయాలని ఉన్నా, లేదా ఇంకేదైనా నేర్చుకోవాలని ఉన్నా, నేను నీకు పూర్తి స్వేచ్ఛనిస్తాను, అండగా ఉంటాను. దీపిక మనస్సు ఆనందంతో నిండిపోయింది. ఒక ఆడపిల్లకు పెళ్ళైన తర్వాత తనకంటూ ఒక గుర్తింపు ఉండాలని, తన కలలను గౌరవించే భర్త దొరకాలని కోరుకుంటుంది. కార్తీక్‌లో తనకలాంటి ఉత్తమమైన భర్త దొరకడని ఆమెకర్థమైంది. నాకు మీ ప్రేమ, నమ్మకం చాలు కార్తీక్. ప్రస్తుతానికి ఈ కొత్త కుటుంబంలో ఒకరిగా ఇమిడిపోవటం, మామయ్య గారిని, అత్తయ్య గారిని చూసుకోవడమే నా మొదటి లక్ష్యం. భవిష్యత్తులో నాకేమైనా చేయాలనిపిస్తే ఖచ్చితంగా మీతోనే మొదట చెబుతాను అని చిరునవ్వుతో బదులిచ్చింది. వారిద్దరి మధ్య మాటలు ముగిశాయి. కానీ కళ్ళ భాష మొదలైంది. కార్తీక్ మెల్లగా దీపిక తల మీద ఉన్న పూలను సవరిస్తూ ఆమె చెవ దగ్గరగా వంగి, నువ్వు చాలా అందంగా ఉన్నావు దీపిక, నా ప్రాణాన్ని నువ్వు అని గుసగుసలాడాడు. ఆ మాటలకు దీపిక ఒంట్లో విద్యుత్తు ప్రవహించినట్టయింది. తల ఎత్తి అతని కళ్ళలోకి చూసింది. ఆ చూపుల్లో దాగి ఉన్న ప్రయాణాన్ని, ఆరాధనను ఆమె చదివింది. ఆమె కళ్ళు మూసుకోగానే కార్తీక్ ఆమెను తన చేతుల్లోకి బంధించాడు. కిటికీలోంచి వస్తున్న వెన్నెల కాంతి ఆ కొత్త జంటను ఆశీర్వదిస్తున్నట్టుగా వారిపై పడుతుంది. వారిద్దరి మధ్య మొదలైన ఆ రాత్రి కేవలం శారీరక కలయిక మాత్రమే కాదు, రెండు మనసులు ఒక్కటైన ఒక అద్భుతమైన ప్రేమ కావ్యం. కార్తీక్ స్పర్శలో ఉన్న ఆప్యాయత, అతని మాటల్లో ఉన్న నమ్మకం దీపికకు ఒక స్వర్గాన్ని పరిచయం చేశాయి. తాను కోరుకున్న భద్రత, ప్రేమ అన్నీ కార్తీక్‌లో కనిపించాయి. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుని, భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో, మరెన్నో మధురమైన ఊహలతో ఆ రాత్రిని గడిపారు. ఒకవైపు దీపిక గదిలో సంతోషం, ప్రేమ వికసిస్తుండగా, అదే ఇంటి కింద అంతస్తులో ఉన్న మరో గదిలో కాలం ఆగిపోయినట్టుగా ఉంది. ఆ గది కూడా పూలతో అద్భుతంగా అలంకరించబడి ఉంది. లోపల గంధం, అగరబత్తుల సువాసనలు గాలిలో తేలి ఆడుతున్నాయి. మంచం చుట్టూ గులాబీ రేకులు చల్లి ఉన్నాయి. ఆ అలంకరణ అంతా ఒక పవిత్రమైన బంధానికి, ఒక కొత్త జీవితానికి స్వాగతం పలుకుతున్నట్టుగా ఉంది. ఆ పూల పాన్పై పట్టుచీరలో నిండుగా నగలు ధరించి కూర్చుని ఉంది స్వాతి. ఆమె మొహంలో ఒక తెలియని ఉత్సాహం, గుండెల్లో సన్నని వణుకు. చేతిలో పాల గ్లాస్ పట్టుకుని అపురూపమైన భవిష్యత్తు గురించి ఎన్నో బంగారు కళ్ళు కంటుంది. చిన్నప్పటి నుంచి తను చదివిన నవలలు, చూసిన సినిమాలు ఆమె మనసులో మొదటి రాత్రి పట్ల ఒక అందమైన చిత్రాన్ని ముద్రించాయి. తన భర్త గదిలోకి రాగానే తన కోసం ఎన్నో కవితలు చెబుతారని, తన చేతులు పట్టుకొని జీవితాంతం తోడుంటానని ప్రమాణం చేస్తారని ఊహించుకుంటుంది. అక్క ఎంత అదృష్టవంతురాలో, నేను కూడా అంతే అదృష్టవంతురాల్ని. మామయ్య గారు, అత్తయ్య గారు నన్ను సొంత కూతుర్లా చూసుకుంటారు. ఇక నా అభిరామ్ పెళ్లి పనుల్లో పాపం బాగా అలసిపోయినట్టున్నారు. అసలు నవ్వనే లేదు. ఇప్పుడు గదిలోకి రాగానే ఆయన్ని నా మాటలతో నవ్విస్తాను. నా ప్రేమతో ఆయన అలసటనంతా పోగొడతాను అని తనలో తానే మురిసిపోతూ నవ్వుకుంది స్వాతి. ఆమె చూపులు మాటిమాటికి గడియారం వైపు వెళ్తున్నాయి. సమయం గడుస్తున్న కొద్దీ ఆమెలో నిరీక్షణ పెరుగుతుంది. బయట ఆకుల అలికిడి అయినా సరే అభిరామ్ వస్తున్నాడేమోనని గుండె దరదరలాడుతుంది. తన జీవిత భాగ్యస్వామిని తన్ని ఎలా పలకరిస్తాడు, తన మొదటి స్పర్శ ఎలా ఉంటుందో అని ఎన్నో మధురమైన ఊహల్లో తేలిపోతుంది స్వాతి. అంతలో గత్తలుపులు మెల్లగా తెరుచుకున్న చప్పుడు స్వాతి గుండె ఒక్కసారిగా ఆగి కొట్టుకున్నట్టు అనిపించింది. చేతిలో ఉన్న పాల గ్లాసును గట్టిగా పట్టుకుంది. కళ్ళు కిందకు దించుకొని సిగ్గుతో ఎర్రబడిన బుగ్గలతో ముడుచుకొని కూర్చుంది. ఆమె శ్వాస వేగం పెరిగింది. తన భర్త అడుగుల చప్పుడు కోసం ఆమె చెవులు రిక్కించి వింటుంది. అభిరామ్ గదిలోకి అడుగుపెట్టాడు. కానీ అతని రాకలో కొత్త పెళ్ళికొడుకులో ఉండవలసిన ఉత్సాహం గాని, తొందర గాని లేవు. తలుపు వేసిన శబ్దం చాలా కర్కశంగా వినిపించింది.
అతను వేస్తున్న అడుగుల్లో ఒక విధమైన అయిష్టత, భారంగా నడుస్తున్న భావన స్పష్టంగా తెలుస్తున్నాయి. మంచం దగ్గరకు వచ్చిన అభిరామ్ స్వాతి పక్కన కూర్చోలేదు. ఆమెకు కాస్త దూరంగా చేతులు కట్టుకుని నిలబడ్డాడు. అతని కళ్ళల్లో ప్రేమ లేదు, పెదవులపై చిరునవ్వు లేదు. ఆ గదిలో ఉన్న పూల అలంకరణను చూస్తే అతనికి ఏదో ఉరికొయ్యని చూసినంత చిరాగ్గా అనిపించింది. స్వాతి తలదించుకుని ఉంది. తన పక్కన కూర్చుని తన చేతిలో ఉన్న పాల గ్లాసును తీసుకొని ఆప్యాయంగా పలకరిస్తారని ఎదురు చూస్తుంది. కానీ నిమిషాలు గడుస్తున్నా అభిరామ్ నుంచి ఎలాంటి కదలిక లేదు. ఒక్క మాట కూడా రావటం లేదు. గదిలో ఆవరించిన ఆ నిశ్శబ్దం స్వాతికి కాస్త ఇబ్బందిగా, వింతగా అనిపించింది. బహుశా ఆయనకు కూడా సిగ్గుగా ఉందేమో అనుకొని ధైర్యం చేసి మెల్లగా తల పైకెత్తింది స్వాతి. ఆమె కళ్ళు అభిరామ్ కళ్ళను కలుసుకున్నాయి. కానీ అభిరామ్ కళ్ళలో చూసిన భావం స్వాతిని నివ్వెరపరిచింది. అక్కడ ఆమె ఊహించిన ఆప్యాయత లేదు. ఒక భార్యపై ఉండవలసిన ప్రేమ లేదు. అక్కడ కేవలం ఒక మంచులాంటి చల్లదనం, ఒక విధమైన కోపం, నిర్లిప్తత మాత్రమే ఉన్నాయి. అతని మొహంలోని ఆ కాఠిన్యాన్ని చూసి స్వాతి పెదవులపై ఉన్న చిరునవ్వు మాయమైంది. చేతిలో ఉన్న గ్లాస్ కాస్త వణికింది. ఆ ఏమండి అంటూ మెల్లగా పలకరించబోయింది స్వాతి. ఆపు! అభిరామ్ గొంతు గదిలో ఒక కొరడా దెబ్బలా ప్రధ్వనించింది. ఆ గొంతులో ఎక్కడా మార్దవం లేదు. చాలా కఠినంగా, చల్లగా ఉంది. స్వాతి ఉలిక్కిపడింది. అప్పటి వరకు ఆమె కట్టుకున్న కలల సౌధం ఒక్కసారిగా బీటలు వారినట్టు అనిపించింది. ఈ పూలు, ఈ పాలు, ఈ సిగ్గులు, ఈ పలకరింపులు, ఇవన్నీ ఇక్కడితో ఆపే స్వాతి. నీ మనసులో ఏమేం ఊహలు ఉన్నాయో నాకనవసరం. కానీ అవన్నీ ఇక్కడే ఈ క్షణమే తుడిచేసుకో అని సూటిగా, ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండా అడగడం స్వాతికి ఏమీ అర్థం కాలేదు. తన చెవులు ఏమైనా తప్పు వింటున్నాయా అనిపించింది. బహుశా మా అక్క దగ్గర బావగారు చేసినట్టుగానే ఇతనుకు నన్ను ఆట పట్టిస్తున్నాడేమో అని మనసుకు నచ్చెప్పుకోవడానికి ప్రయత్నించింది. మీరు మీరు సరదాగా అంటున్నారా? నన్ను ఆట పట్టిస్తున్నారా అని అమాయకంగా చిన్న ఆశతో అడిగింది. అభిరామ్ పెదవులపై ఒక వ్యంగ్యమైన చేదు నవ్వు మెరిసింది. సరదా? ఈ సరదా పడే సమయం కాదని నీకింకా అర్థం కావటం లేదా? నీకు సూటిగా చెబుతున్నాను విను. ఈ పెళ్లి నాకేమాత్రం ఇష్టం లేదు. ఆ మాటలు వినగానే స్వాతి తలపై ఎవరైనా బండరాయి ఎత్తి కొట్టినట్టు అనిపించింది. ఆమె గుండె వేగం క్షణకాలం పాటు ఆగిపోయింది. గొంతు ఎండిపోయింది. చేతిలో ఉన్న వెండి గ్లాస్ జారి కింద పడింది. పాలు నేలపాలయ్యాయి. ఆ పాలు నేలపాలైనట్టే ఆమె ఆశలు కూడా ఆ క్షణంలోనే నేలరాలాయి. స్వాతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నోట మాట రావటం లేదు. కానీ అభిరామ్ మాత్రం ఆమె బాధని మాత్రం పట్టించుకోలేదు. అతని ముందే ఒక నిర్ణయానికి వచ్చి ఒక రోబోల తన మాటలను కొనసాగించాడు. నాకిష్టం లేకుండానే నాన్నగారి బలవంతం మీద, ఆయన అనారోగ్యం, పరువు గురించి ఆలోచించి ఈ పెళ్లికి ఒప్పుకోవాల్సి వచ్చింది. నీ మెల్లో తాళి కట్టడం అనేది నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు. నా నిస్సహాయత. దానికి నేను ఇప్పటికే నరకం అనుభవిస్తున్నాను. కానీ ఇది నా సమస్య. నా సమస్యలో నిన్ను ఇరికించటం నాకిష్టం లేదు. స్వాతి శ్వాస పీల్చుకోవడం కూడా కష్టంగా మారింది. కళ్ళ నుంచి కన్నీళ్లు ధారగా కారుతున్నాయి. అందుకే ఈ క్షణంలోనే మన మధ్య ఒక స్పష్టమైన ఒప్పందం ఉండాలి అంటూ అభిరామ్ తన షరతులను చల్లగా, ఏమాత్రం కనికరం లేకుండా చెప్పటం మొదలుపెట్టాడు. మొదటి షరతు, మనం కేవలం బయటి ప్రపంచానికి, మా ఇంట్లో వాళ్ళకి మాత్రమే భార్యాభర్తలం. ఈ 4 గోడల మధ్య మనం పూర్తిగా అపరిచితులం. నా మీద భార్యగా ఇలాంటి హక్కు ఆశించొద్దు. రెండవ షరతు, మనం ఇలా కేవలం 1 సంవత్సరం పాటు మాత్రమే నటిద్దాం. ఈ సంవత్సరం పూర్తవగానే ఎవరికి అనుమానం రాకుండా సానుకూలంగా మనం విడిపోదాం. నేను నీకు విడాకులు ఇస్తాను. ఆ తర్వాత ఎవరి దారి వారిది. మూడవ షరతు, ఈ గదిలో ఉన్నప్పుడు నాకు నీ మొహం చూడడం కూడా ఇష్టం లేదు. నేను గదిలోకి వచ్చేసరికి నువ్వు పడుకొని ఉండాలి, లేదా నా కంట పడకుండా ఉండాలి. నాతో మాట్లాడడానికి కానీ, నన్ను పలకరించడానికి కానీ ప్రయత్నించవద్దు. నా పర్సనల్ స్పేస్లోకి రాకూడదు.
ఒక యంత్రంలా తన నిర్ణయాలను వినిపించాడు అభిరామ్. అతని ప్రతి మాట స్వాతి గుండెల్లో పదునైన కత్తితో పొడిచినట్టుగా దిగుతుంది. ఒక ఆడపిల్ల తన జీవితంలో అత్యంత పవిత్రమైందిగా భావించే పెళ్లిని, తన ప్రాణంగా భావించే భర్తను ఇలా ఒక వ్యాపార ఒప్పందంలా, ఒక సంవత్సరపు కాంట్రాక్ట్లా మాట్లాడుతూ ఉంటే ఆమె మనసు తట్టుకోలేకపోయింది. కుటుంబం ముందు మాత్రం మనం మామూలుగానే వ్యవహరించాలి. నాన్నగారికి ఈ విషయం ఏమాత్రం తెలియకూడదు. తెలిస్తే ఆయన గుండె తట్టుకోలేదు. దీన్ని ఒక నాటకం అనుకుంటావో లేదా నీ కర్మ అనుకుంటావో నీ ఇష్టం. కానీ నేను చెప్పినట్టు మాత్రమే ఈ గదిలో జరగాలి అని ఖచ్చితంగా చెప్పేశాడు. అభిరామ్ చెప్పిన మాటలన్నీ స్వాతి మెదల్లో ప్రధ్వనిస్తున్నాయి. ఆమెకి ఏడుపు కంటే ఎక్కువగా ఒక విధమైన నిశ్చేష్టత ఆవరించింది. ఉదయం మండపంలో తన అక్కతో ఎంతో సంతోషంగా మాట్లాడింది. నా భవిష్యత్తు ఎంతో అందంగా ఉండబోతుంది అని మురిసిపోయింది. తన తల్లిదండ్రులు ఎంత గర్వంగా తన్ను సాగనంపారు. నా కూతురు మహారాణిలా బతుకుతుంది అని వాళ్ళెంతగా నమ్మారు. ఇప్పుడు వాళ్ళందరికీ తను ఏం చెప్పాలి? పెళ్ళైన మొదటి రోజే, అది మొదటి రాత్రి తన భర్త విడాకుల గురించి మాట్లాడుతూ ఉంటే తను ఎవరికి చెప్పుకొని ఏడవాలి? తను చేసిన తప్పేంటి? తన పట్ల ఎందుకింత ద్వేషం? తను అందంగా లేననా? లేక తనలో ఇంకేదైనా లోపముందా? ఆమె మనసులో వందలాది ప్రశ్నలు సుడిగుండాల తిరుగుతున్నాయి. ఆ గదిలోని పులసువాసన ఇప్పుడు ఆమెకు ఊపిరాడకుండా చేస్తుంది. ఆమె ప్రాణం గొంతుకలో అడ్డుపడినట్టుగా ఉంది. కళ్ళు మసకబారిపోతున్నాయి. తన ఎదురుగా నిలబడి ఉన్న అభిరామ్ ఒక రాక్షసుల్లా కనిపిస్తున్నాడు. తన సర్వస్వాన్ని కోల్పోయిన ఒక నిస్సహాయురాల్లా స్వాతి అలాగే మంచం మీద శిలలా ఉండిపోయింది. ఆమెకు మాట్లాడే ఓపిక లేదు. కానీ తన అస్తిత్వాన్ని, తన కలలను ఇలా నిర్దాక్షిణ్యంగా కాలరాసిన అతన్ని ఒక్క ప్రశ్నైనా అడగాలని ఆమె అంతరాత్మ బలంగా తోసింది. తనలో ఉన్న శక్తినంతా కూడదీసుకుంది. వణుకుతున్న పెదవులను అతి కష్టం మీద విడదీసింది. కళ్ళ నిండా నీళ్లతో ఎంతో దీనంగా గొంతు పగులుతూ ఉండగా, ఏం, ఎందుకు అని కేవలం ఒకే ఒక మాట అడగబోయింది స్వాతి. ఆమె ప్రశ్న పూర్తిగా గాల్లోకి రాకముందే ఆ ఎందుకు వెనక ఉన్న ఆమె అంతులేని ఆవేదనను కనీసం వినడానికి కూడా ఇష్టపడని వాళ్ళ అభిరామ్ ఆమె వైపు నుంచి చూపు తిప్పుకున్నాడు. వేగంగా వెనక్కి తిరిగి గోడవైపు ఉన్న స్విచ్ బోర్డ్ దగ్గరకు వెళ్ళాడు. క్లిక్. క్షణంలో ఆ గదిలోని లైట్లన్నీ ఆరిపోయాయి. ఏ వెలుతురులో అయితే స్వాతి తన భవిష్యత్తును అద్భుతంగా ఊహించుకుందో ఆ వెలుతురు అభిరామ్ ఒక్క సెకండ్లో ఆర్పేశాడు. గది అంతా కటిక చీకటి వ్యాపించింది. ఆ చీకటి కేవలం ఆ గదిలో మాత్రమే కాదు, స్వాతి జీవితంలో కూడా శాశ్వతంగా అలుముకున్న చీకటి అది. బయట ఆకాశంలో ఉన్న చంద్రుడి కాంతి కూడా ఆ గదిలోకి రాకుండా కిటికీ తలుపులు గట్టిగా మూసి ఉన్నాయి. ఆ దట్టమైన చీకట్లో స్వాతి గుండె పగిలి కారుస్తున్న కన్నీళ్ల శబ్దం, నేలపై పడిన పాలచుక్కల సాక్షిగా ఒక అమాయకపు ఆడపిల్ల ఆశలన్నీ అనాథగా మిగిలిపోయాయి. అభిరామ్ అక్కడి నుంచి దూరంగా వెళ్ళి ఒక సోఫాలో పడుకున్నాడు. స్వాతి మాత్రం ఆ పూల పాన్పైనే ఆ చీకట్లో తన జీవితంలో ఎదురైన ఈ ఊహించని నరకాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక నిశ్శబ్దంగా కుమిలిపోతూ రాత్రంతా కన్నీళ్లు కారుస్తూనే ఉండిపోయింది. చీకటి ఎంత దట్టంగా ఉన్నా సూర్యోదయాన్ని ఆపలేము. తూర్పు దిక్కున ఆకాశం లేత నారింజ రంగులోకి మారుతుంది. పక్షుల కిలకిల రాగాలు రాజేశ్వరరావు గారి బంగ్లాలో కొత్త ఉదయాన్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంట్లో పనివాళ్ళ హడావిడి మొదలైంది. పెళ్లి తర్వాత జరిగే సత్యనారాయణ స్వామి వ్రతం కోసం కింద హాల్లో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పూలదండలు కట్టడం, పండ్ల పల్లెలు సర్దటం, బంధువుల పలకరింపులు అంతా ఒకటే కోలాహలం. కానీ ఆ ఇంట్లోని ఓ గదిలో మాత్రం కాలం గడ్డకట్టకపోయినట్టుగా ఉంది. సూర్యకిరణాలు కిటికీ అద్దాల గుండా లోపలికి వస్తున్న ఆ గదిలో అలుముకున్న విషాదపు నీడలను పారద్రోల్లేకపోతున్నాయి. స్వాతి రాత్రంతా కునుకు తీయలేదు. పూలపాన్ మీద మోకాళ్ళ మధ్య తలపెట్టుకుని అలాగే కూర్చుండిపోయింది. రాత్రంతా ఆమె కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి. ఆమె కట్టుకున్న పట్టుచీర నలిగిపోయింది.
నుదుటి మీద ఉన్న కుంకుమ, కంట్లోని కాటుక కన్నీళ్లతో కలిసి చెరిగిపోయాయి. తల్లోని మల్లెపూలు వాడిపోయి రాలి కింద పడ్డాయి. ఆమె మొహంలో పెళ్లికూతురి కల పూర్తిగా మాయమై ఒక విధమైన శూన్యత, అంతులేని ఆవేదన ఆవరించాయి. కింద పడిపోయిన వెండి గ్లాసు, నేలమీద ఆరిపోయిన పాలమరకలు రాత్రి జరిగిన ఆ భయంకరమైన అవమానానికి మూగ సాక్ష్యాలుగా మిగిలాయి. సోఫాలో పడుకున్న అభిరామ్ తెల్లవారుజామునే లేచి స్వాతి వైపు కనీసం కన్నెత్తి కూడా చూడకుండా తన సూట్ కేస్ తీసుకొని ఏటో వెళ్ళిపోయాడు. వెళ్తూ వెళ్తూ టేబుల్ మీద ఒక కాగితం విసిరేసి వెళ్ళాడు. ఆ కాగితం వైపు చూస్తూ రాత్రి అతను అన్న మాటలు స్వాతి చెవుల్లో మళ్ళీ మళ్ళీ మారుమోగుతున్నాయి. ఈ పెళ్లి నాకేమాత్రం ఇష్టం లేదు. 1 సంవత్సరం పాటు మాత్రమే నటిద్దాం. నాకు నీ మొహం చూడ్డం కూడా ఇష్టం లేదు. ప్రతి మాట ఒక ఇనుప మేకులా ఆమె గుండెల్లో దిగుతుంది. నేనెందుకు బతకాలి ఈ అబద్ధ బంధంలో, ఈ నరకంలో నేనెలా బతకాలి అని ఆ మనసులో ఘోషిస్తుంది. కాని కింద అంతస్తులో ఉన్న తన తల్లిదండ్రులు, అత్తమామలు, తన ప్రాణమైన అక్క దీపిక, వీళ్ళందరి ముఖాలు ఆమె కళ్ళ ముందు కదిలాయి. తనిప్పుడు ఏడిస్తే, నిజం చెబితే వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ముఖ్యంగా తన అక్క వైవాహిక జీవితం కూడా తన వల్ల దెబ్బతింటుందేమో అన్న భయం ఆమెను ఆవరించింది. మరోవైపు దీపిక్ గదిలో ఉదయం ఎంతో అందంగా మొదలైంది. కార్తీక్ ప్రేమ, ఆప్యాయతలతో దీపిక మొహం మరింత కాంతివంతంగా వెలిగిపోతుంది. కొత్త పట్టుచీర కట్టుకొని మెల్లో మంగళసూత్రం, నుదుర్న ఎర్రటి కుంకుమబొట్టుతో అచ్చం మహాలక్ష్మిలా ముస్తాబైంది దీపిక. అద్దంలో తను చూసుకుంటూ నవ్వుకుంది. స్వాతికి వ్రతం గురించి చెప్పి దాన్ని కూడా రెడీ చేసి కిందకు తీసుకెళ్ళాలి అనుకుంటూ స్వాతి గదివైపు అడుగులు వేసింది దీపిక. తన చెల్లి జీవితం కూడా తనలాగే సంతోషంగా మొదలై ఉంటుందని ఆమె మనసులో బలంగా నమ్ముతుంది. స్వాతి గద్దెగ్గరకొచ్చి తలుపు తట్టింది దీపిక. స్వాతి, లేచావా? వ్రతానికి టైం అవుతుంది, తలుపు తీ అని పిలిచింది. ఆ పిలుపు వినగానే స్వాతి ఉలిక్కిపడింది. తనక్క గొంతు వినగానే ఆమెలో దాగి ఉన్న దుఃఖం ఒకసారిగా కట్టలు తెంచుకుని బయటకు రావడానికి ప్రయత్నించింది. కాని తన్ను తాను అదుపు చేసుకుంది. వేగంగా కళ్ళు తుడుచుకుని చెరిగిపోయిన బొట్టును సరిదిద్దుకొని చీర కుచ్చులు సరిచేసుకుని వెళ్ళి తలుపు తెరిచింది. తలుపు తెరుచుకోగానే లోపలికి వచ్చిన దీపిక ఆ గదిలోని పరిస్థితి చూసి ఒక క్షణం నిశ్చేష్టురాలైంది. గది అంతా అస్తవ్యస్తంగా ఉంది. మంచం మీద పూలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. నేల మీద పడి ఉన్న పాల గ్లాసు, ఆరిపోయిన పాల మరకలు ఆమె కంటపడ్డాయి. ఆ తర్వాత ఆమె చూపు స్వాతి మీదకు మళ్ళింది. స్వాతి మొహం పాలిపోయి ఉంది. కళ్ళు ఉబ్బిపోయి నిద్రలేమితో ఎర్రబడి ఉన్నాయి. పెళ్లి కూతుర్ల కలకల్లాడవలసిన చెల్లి ఒక రోగిష్లా నీరసం కనిపించడం దీపికకు తీవ్రమైన ఆశ్చర్యాన్ని, ఆందోళనను కలిగించింది. గదిలో అభిరామ్ కనిపించలేదు. స్వాతి, ఏంటి ఇదంతా అన్న ఆందోళనగా అడుగుతూ లోపలికొచ్చింది దీపిక. ఈ పాలు కింద పడిపోయాయేంటి? నీ కళ్ళేంటి అలా ఉబ్బిపోయాయి? రాత్రి పడుకోలేదా? అసలు అభిరామ్ ఎక్కడా? ప్రశ్నల వర్షం కురిపించింది అక్క. దీపిక వేసిన ప్రశ్నలకు స్వాతి గుండె వేగంగా కొట్టుకుంటుంది. తనక్క కళ్ళు ఎంత తీక్షణమైనవో ఆమెకు తెలుసు. తను ఏ చిన్న తప్పు చేసినా ఇట్టే పట్టేస్తుంది. ఇప్పుడు నిజం చెబితే 2 కుటుంబాల పరువు బజార్న పడుతుంది. తన తండ్రి గుండె పగిలిపోతుంది. వీటన్నిటికీ మించి ఇప్పుడే కొత్త జీవితం మొదలుపెట్టిన తనక్క సంతోషం కూడా ఆవిరైపోతుంది. తనక్క కళ్ళల్లో సంతోషం అలానే ఉండాలంటే తను ఒక పెద్ద అబద్ధం ఆడక తప్పదని స్వాతికి అర్థమైంది. తన బాధను గుండెల్లోనే పాతిపెట్టి పెదవులపై ఒక కృతకమైన నవ్వును పులుముకుంది స్వాతి. అబ్బే, ఏం లేదు అక్కా, నువ్వు మరీ కంగారు పడిపోకు అని నవ్వుతూ చెబుతూ కింద పన్న గ్లాసును తీసి పక్కన పెట్టింది. ఏం లేకపోవడమేంటి స్వాతి? నా కళ్ళకు కనిపిస్తుంది కదా. ఈ గది పరిస్థితి ఏంటి? నువ్వెందుకు అలా ఉన్నావు? దీపిక గొంతులో అనుమానం తగ్గలేదు. స్వాతి వెంటనే టేబుల్ మీద ఉన్న కాగితాన్ని, అభిరామ్ బదిలేసి వెళ్ళిన బెంగళూరు ఫ్లైట్ టికెట్ చేతులకు తీసుకుంది. అది రాత్రి పాలు తీసుకువస్తూ కంగారులో కాలు జారి నేనే కింద పడేశాను అక్క. నా తెలివి తక్కువతనం
నీకు తెలిసిందే కదా. ఇక కళ్ళంటావా? కొత్త ప్లేస్ కదా, నిద్ర పట్టలేదు. పైగా రాత్రంతా బావగారితో మాట్లాడుతూనే ఉన్నాను అని సిగ్గుపడుతూ ఉన్నట్టుగా నటించింది స్వాతి. దీపికకు కాస్త నమ్మశకంగా అనిపించిన, సరే మరి అభిరామ్ ఎక్కడికి వెళ్ళాడు? వ్రతానికి పూజారి గారు అద్దె సిద్ధం చేస్తున్నారు అని అడిగింది. స్వాతి చేతిలో ఉన్న ఫ్లైట్ టికెట్ను దీపికకు చూపిస్తూ, అదే అక్క అసలు విషయం. ఆయనకి బెంగళూరులో వ్యాపారానికి సంబంధించి ఏదో చాలా పెద్ద సమస్య వచ్చిందట. రాత్రే ఫోన్ వచ్చింది. ఉదయాన్నే ఫ్లైట్కి వెళ్ళవలసి వచ్చింది. ఇదిగో టికెట్ అని ఎంతో క్యాజువల్గా చెప్పింది. దీపిక ఆ టికెట్ చూసి ఆశ్చర్యపోయింది. ఏంటి, పెళ్ళైన మరుసటి రోజే ఇంట్లో సత్యనారాయణ వ్రతం పెట్టుకొని ఆయన బెంగళూరు వెళ్ళటం ఏంటి స్వాతి? ఇది పద్ధతిగా లేదు. మామయ్య గారికి ఈ విషయం తెలుసా అని కోపంగా అంది. స్వాతి వెంటనే అక్క చేతులు పట్టుకుని, అక్క ప్లీజ్, ఆయన కావాలని వెళ్ళలేదు. వ్రతానికి ఉండలేకపోతున్నానని చాలా ఫీల్ అయ్యారు. నువ్వు ఒక్కదానివే వెళ్ళి పూజలు కూర్చో, నాకు అస్సలు మనసొప్పటం లేదు అని నాతో ఎంతో బాధపడ్డారు. వ్యాపారం అన్నాక కొన్ని తప్పవు కదా అక్క. మామయ్య గారికి వెళ్లే ముందే చెప్పారటలే. నువ్వేం టెన్షన్ పడకు అని ఎంతో నమ్మకంగా నవ్వుతూ కవర్ చేసింది. తన భర్త తన్ను వదిలి వెళ్ళాడన్న బాధను కప్పుచ్చుకుంటూ తన భర్తను వెనుకేసుకొస్తున్న చెల్లిని చూసి దీపిక మనసు కరిగింది. భవిష్య వ్యాపారంలో నిజంగానే ఏదో పెద్ద ఇబ్బంది వచ్చి ఉంటుందిలే అని దీపిక సర్దుకపోయింది. సరేలే, నీకు బాధ లేనప్పుడు నాకెందుకు? ఆయన లేకపోయినా నువ్వు కిందకు రా, పూజలో కూర్చో, త్వరగా రెడీ అవ్వు, అందరు నీకోసం ఎదురు చూస్తున్నారు అని స్వాతి బుగ్గలు నిమిరి చిరునవ్వుతో గదిలోంచి బయటకు వెళ్ళిపోయింది దీపిక. దీపిక గదిలోంచి బయటకు వెళ్ళగానే తలుపు వేసి గడియ పెట్టింది స్వాతి. తలుపు కానుకొని అలాగే కిందకు జారిపోయి కూలబడింది. ఇప్పటి వరకు తన అక్క ముందు ప్రాణాలు బిగపట్టి ప్రదర్శించిన ఆపద్దపు నవ్వు ఒకసారిగా మాయమైంది. దాని స్థానంలో కట్టలు తెంచుకున్న దుఃఖం వరదలా పొంగి పొర్లింది. రెండు చేతులతో మొహం కప్పుకుని వెక్కి వెక్కి ఏడటం మొదలుపెట్టింది. గదిలోని నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఆమె రోదన్లు ప్రధ్వనిస్తున్నాయి. కానీ ఆ ఏడు బయటకు వినిపిస్తే ఎక్కడి నిజం తెలిసిపోతుందనని చీరకొంగును నోట్లో పెట్టుకొని తన ఏడుపును తనలోనే అణిచివేసుకుంది. మెల్లగా లేచి వెళ్ళి పూళ్ళు చెల్లాచెదురుగా పడి ఉన్న ఆ విశాలమైన పడకపై బోర్ల పడుకుంది. చేతులతో దిండును గట్టిగా పట్టుకొని కన్నీళ్లతో దాన్ని తడిపేసింది. నేనెంత కర్మ చేసుకున్నాను దేవుడా! నా జీవితం ఇలా ఒక నాటకంగా మారిపోయిందేంటి? నా బాధను కనీసం నా సొంత అక్కకు కూడా చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను. బయటకు నవ్వుతూ లోపల కుమిలిపోతూ ఈ 1 సంవత్సరం నేను ఎలా బతకాలి, ఎలా నటించాలి? అభిరామ్ విసిరేసి వెళ్ళిన ఆ కాగితం కేవలం బెంగుళూరు ప్రయాణానికి మాత్రమే కాదు, ఆమె ఒంటరి జీవిత ప్రయాణానికి కూడా ఒక సూచికగా మిగిలింది. బయటి ప్రపంచం దృష్టిలో తను రాజేశ్వరరావు గారి కోడలు, అభిరామ్ భార్య. కానీ ఆ గదిలో ఆ 4 గోడల మధ్య తను ఒక అనాథ, ఎవరికి అక్కర్లేని ఒక అపరిచితురాలు. అప్పుడే కింద నుంచి సన్నాయి మేళం, మంత్రాల శబ్దాలు వినిపిస్తున్నాయి. ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. కానీ స్వాతి మనసులో మాత్రం ఒక భయంకరమైన తుఫాను చెలరేగుతుంది. తన కన్నీళ్లను తుడుచుకుని సమాజం కోసం, తన కుటుంబ పరువు కోసం ఒక సంతోషకరమైన కొత్త కోడలిగా నటించడానికి సిద్ధమవుతుంది స్వాతి. తనక్క దీపిక వెలుగులోకి నడుస్తూ ఉంటే తను మాత్రం తన భవిష్యత్తును కటిక చీకట్లో వెతుక్కోవలసిన పరిస్థితి. ఎవరికి తన గాయాల్ని చూపించకుండా లోపల రక్తమోడుతూ 1 సంవత్సరం పాటు సాగవలసిన ఆ ఒంటరి ప్రయాణానికి స్వాతి తన్ని తాను సిద్ధం చేసుకుంటుంది. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.